ఈ అధిక జ్యేష్ఠ మాసంలో లక్ష్మీదేవి కటాక్షం కోసం ఈ పనులు మీరు చేయండి. తప్పకుండా మీ ఇంట్లో ధనవర్షం కురవడం ఖాయం. ఈ అధిక మాసంలో మే 17 నుంచి ప్రారంభమవుతుంది. పురుషోత్తమ మాసం, అధిక మాసం కేవలం భక్తికి మాత్రమే కాదు, ఆర్థికపరమైన కష్టాల నుంచి గట్టెక్కడానికి కూడా అద్భుతమైన సమయం. ఈ నెల రోజులు కూడా ఈ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే మహాలక్ష్మి అనుగ్రహం మీపై మెండుగా ఉంటుంది. మే 17 నుండి జూన్ 15 వరకు ఉన్న కాలాన్ని అధిక జ్యేష్ఠ మాసం, దీన్నే మలమాసం లేదా పురుషోత్తమ మాసం అని కూడా. ఈ మాసంలో చేసే పూజలు, దానాలు, జపాలకు 100 రెట్లు ఎక్కువ ఫలితం వస్తుందని పెద్దలు చెప్తున్నారు. మీరు కనుక గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటే ఈ పవిత్ర మాసంలో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఇక్కడ సులభమైన మార్గాలు చెప్తాను. అధిక మాసంలో శ్రీ మహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మనం పాటించవలసిన పరిహారాలు, నియమాలు. మొదటిది తులసి పూజ. ప్రతిరోజు సాయంత్రం తులసి కోట దగ్గర నెయ్యి దీపం వెలిగించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని జపిస్తూ తులసికి ప్రదక్షిణం చేయండి. అధిక మాసంలో తులసి కోట ముందు పురాణ కథలు వినడం వల్ల లక్ష్మీదేవి అత్యంత ప్రసన్నం అవుతుంది. రెండవది శ్రీ సూక్త పారాయణ. సంపదను ఇచ్చే అత్యంత శక్తివంతమైన మంత్రం శ్రీ సూక్తం. ఈ నెల రోజులు కూడా నిష్ఠతో ప్రతిరోజు శ్రీ సూక్తాన్ని పఠించండి. ఇది మీ ఇంట్లోని దారిద్ర్యాన్ని తొలగించి సిరి సంపదలను పెంచుతుంది. మూడవది తెల్లటి వస్తువులు దానం. లక్ష్మీదేవికి తెలుపు రంగు అంటే చాలా ఇష్టం. ఈ మాసంలో బియ్యము, పాలు, పంచదార, నెయ్యి లేదా తెల్లటి దుస్తులు మొదలైనవి పేదలకు దానం చేయండి. ఇలా చేయడం వల్ల మీ జాతకంలోని ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. నాలుగవది లక్ష్మీనారాయణ హారతి. సాయంత్రం వేళ విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి. వీలైతే స్వామివారికి తామర పూలు సమర్పించండి. అగరబత్తుల వాసనతో పూజ గదిని ప్రశాంతంగా ఉంచండి. నెల మొత్తం అంతా మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి వంటి తామసిక ఆహారానికి దూరంగా ఉండండి. సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో సానుకూలక శక్తి పెరిగి దైవచింతనపై ఏకాగ్రత కుదురుతుంది. లక్ష్మీదేవిని ప్రార్థించేటప్పుడు మీ ఆర్థిక కోరికను స్పష్టంగా మనసులో కోరుకోండి. నాకున్న అప్పులు తీరిపోవాలి, లేకపోతే నా వ్యాపారం వృద్ధి చెందాలి. ఇలా పూర్తి నమ్మకంతో ప్రార్థిస్తే ఫలితం త్వరగా ఉంటుంది. ఈ నెల రోజులు కూడా భగవద్గీతలోని కొన్ని శ్లోకాలు చదవండి. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతతనివ్వడమే కాకుండా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. ఆర్థిక వృద్ధికి కూడా మార్గం చూపిస్తుంది. ఈ పురుషోత్తమ మాసంలో కొన్ని పనులు నిషేధించబడ్డాయి. పొరపాటును కూడా వీటిని చేయకండి. పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, ఏ రకమైన శుభకార్యాలు కూడా ఇంట్లో చేయడం మంచిది కాదు. పెద్ద కొనుగోళ్ళు, భూమి లేదా ఆస్తుల విక్రయాలకు సాధారణంగా ఈ మాసంలో దూరంగా ఉంటారు. భక్తి, దానం మరియు సంయమనంతో ఈ నెల రోజులు గడిపితే మీ జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి సుఖశాంతులు చేకూరుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం అందరిపైన ఉండాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.